హలో మాస్టర్, మిమ్మల్నే. మీ చేతిలో ఫోన్ ఉందా? అది కూడా ఐఫోనా? అప్గ్రేడెడ్ వర్షనా? మీకు మీ ఆవిడకు కూడా అలా అంతకన్నా అదే ఫోన్ ఉందా? ఇంట్లో అందరికీ అవే ఫోన్ ఉన్నాయా? అయితే మీ జీవితంలో మీరే ఒక పెద్ద కత్తినో గన్నునో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఐఫోన్ ఉంటే చాలు, మీ జీవితాలు సంకన ఆగిపోతున్నాయి. అబద్ధం కాదు, ఇది నిజం. మీ చేతిలో ఉన్న ఆ ఐఫోన్ కేవలం మీ టైంని మాత్రమే కాదు, ఈ భూమిపై మానవ జాతి మనుగడనే అంతం చేస్తోంది. ఇదేదో నార్మల్ విషయం అని కొట్టిపారేసేవాళ్ళు. అస్సలు కాదండి, ఇది అక్షరాల నిజం. అది నేను చెప్పింది కాదు. అమెరికా శాస్త్రవేత్తల మైండ్ బ్లోయింగ్ రీసెర్చ్ రిపోర్ట్. 2007లో ఎప్పుడైతే ఐఫోన్ మార్కెట్లోకి వచ్చిందో ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడం స్టార్ట్ అయింది. కేవలం 17 ఏళ్లలోనే 22% జనాభా క్షీణత. దీనికి కారణం కేవలం స్క్రీన్ అడిక్షన్ మాత్రమే కాదు, అంతకంటే భయంకరమైన సైలెంట్ కిల్లర్ మరొకటి ఉంది. మొబైల్ నుండి వచ్చే ఆ ప్రమాదకరమైన రేడియేషన్ పురుషుల్లో స్పర్మ్ కౌంట్ను దారుణంగా పడిపోయేలా చేస్తుంది. అంతేకాదు, మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే అసమతుల్యతకు కారణమై గర్భధారణ అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తోంది. అంతేకాదు, యువత ఒకరినొకరు కలుసుకోవడం 44% తగ్గించేసి స్క్రీన్ల ముందు గడిపే సమయాన్ని ఏకంగా 336% పెంచేశారు. ఓవైపు రేడియేషన్ శారీరకంగా దెబ్బతీస్తుంటే మరోవైపు డిజిటల్ అడిక్షన్ మనుషులను దూరం చేస్తోంది. జపాన్, చైనా నుండి మన ఇండియా వరకు జనాభా రేటు పడిపోవడానికి మీ జేబులో ఉన్న ఆ చిన్న స్మార్ట్ ఫోనే కారణం. టెక్నాలజీ మనల్ని కనెక్ట్ చేయడం లేదు, భూమిపై మనుషుల పుట్టుకలనే ఆపేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, థింక్ అబౌట్ ఇట్. ఇది అన్ని ఫోన్లకి వర్తిస్తుంది, కాకపోతే ఐఫోన్ అంతకన్నా పెద్ద ప్రమాదకరమైంది. ఆలోచించండి, థింక్ అబౌట్ ఇట్.